హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన క్రికెట్కి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మనసారి ఘోరమైన పరాజయం తీసుకైతే వెళ్ళిందని చెప్పాలి. కానీ ఒకటి అడ్వాదర్పు లాస్ట్ కొంచెం స్కోర్ కొట్టి పరువు అనేది దక్కించుకున్నారు సిఎస్కే. కానీ ఒకటి సిఎస్కే కానీ ఆర్ఆర్కి అయితే ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది. ఫస్ట్ ఈ మ్యాచ్కి వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ అవుతుంది మర్చిపోండి, షేర్ అయితే మర్చిపోండి, 100 లైక్స్ అనేది చేస్తారని నేనైతే మనసులో కోరుకుంటూ మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నా మనం ఇక్కడ 16 మ్యాచ్లు అనేది సిఎస్కే గెలిస్తే 14 మ్యాచ్లే ఆర్ఆర్ అనేది గెలిచింది. ఎక్కువగా సిఎస్కే అయితే ఉందనేది మనం చెప్పాలి. మరి ఇక్కడ ఎక్కడంటే గౌతీలో అది జరుగుతుంది. ఇక్కడ గౌతీ అడ్వాంటేజ్ నాకు తెలిసినంత ఆర్ఆర్కి చాలా ఎక్కువ ఉన్నా సరే వీళ్ళిద్దరికి కూడా జరిగిన మ్యాచ్లో సిఎస్కే ఎక్కువగా ఉందనేది మనం చెప్పాలి. మరి ఇక్కడ గ్రౌండ్ స్టాండ్స్ రికార్డ్స్ అయితే మనసారి అయితే మనం అందరూ కూడా చూసాం. ఇక్కడ గవర్నమెంట్ పర్వతం తీసుకు ఆర్ఆర్ అనేది వెళ్ళిందని చెప్పచ్చు. మరి ప్రస్తుతానికైతే మొదటి 2 మ్యాచ్లు చూసుకున్న ఘోర ఓటమి పాలు అనేది అయింది. సిఎస్కే అయితే ఒక మ్యాచ్ అనేది గెలిచింది, ఒక మ్యాచ్ అనేది ఓడిపోయింది. మరి ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు అయితే వెళ్ళొద్దా లేకపోతే ఏమిటి అని ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. కానీ టాస్ ఎవరైతే గెలుస్తుందో వాళ్ళు ఎక్కువగా బౌలింగ్ అనేది ఎంచుకుంటారు. ఇక్కడ యావరేజ్ స్కోర్ 172 అయితే ఉంది. మరి సెకండ్ ఇన్నింగ్స్తో చూసుకుంటే 158 ఉంది. మరి 180, 190 వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. హై స్కోర్ వచ్చి 190 అనుకుంటున్నాను నేనైతే. వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉందని మనం భావించాలి. మరి ఒకసారి ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెల్ ఏంటి అనేది చూసుకున్నా మరి ఎస్వి జైస్వాల్ ఫామ్ అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. సంజు శాంసన్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. మరి రాన్ అయితే ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. పరాగ్ అయితే చాలా ఎక్సలెంట్గా మరి ఉందని చెప్పచ్చు. అడ్మైర్ కానీ మరి జోయల్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పచ్చు. అసరం గారి నుండి కూడా పర్వాలేదు ఫామ్ కానీ మనం చెప్పచ్చు. మరి బౌలింగ్లో అయితే చాలా వరకు కూడా ఫెయిల్ అవుతున్నారని పెద్ద పెద్ద పేర్లు కానీ ఫామ్లో కనిపిస్తుంది చాలా ఫెయిల్గా మనం చెప్పచ్చు. తీక్షణ నుండి కానీ ఆచర్ నుండి కానీ తుషార్ శర్మ నుండి కానీ వీళ్ళందరూ కూడా ఫామ్ అనేది ఫెయిల్ అయితే వస్తున్నారు అనేది అయితే మనం అయితే భావించాలి. మరి ఆర్ఆర్ అయితే చాలా బ్యాటింగ్లో చాలా బలంగా అయితే ఉందనేది మనం అయితే భావించాలి. కానీ ఆర్ఆర్ బ్యాటింగ్ బలంగానే ఉందని చెప్పచ్చు. బౌలింగ్లో కొంచెం వీక్నెస్గా నాకు మరి అనిపించింది. మరి సిఎస్కే పరిస్థితి ఎలాగుంది అంటే మనం చూసుకున్నా సిఎస్కే అందరూ ఫామ్లో ఉన్నా సరే త్రిపాఠి నేను కానీ హోండా నేను కానీ ఫామ్లో అయితే లేరు. వీళ్ళందరూ కూడా ఫామ్లోకి అయితే రావాల్సి వస్తుంది. లేదు వీళ్ళిద్దరు కూడా తీసి ఏమన్నా ఉందంటే రషీద్ కానీ మరి విజయ్ శంకర్ కానీ అవకాశం ఇస్తారా అనేది బిగ్ క్వశ్చన్గా నాకు మరి అనిపిస్తుంది. రచన అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. దుబే కానీ మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. జడేజా, ఎంఎస్డి వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. శామ్ కరణ్ నుండి కానీ కొంచెం బౌలింగ్లో అయితే చూసుకోవాలి. నూరు కానీ చాలా యాక్సిడెంట్ మరి ఉన్నాయి. స్పిన్నర్ విభాగంలో చాలా యాక్సిడెంట్ మరి ఉందని చెప్పచ్చు సిఎస్కే. రవిచంద్ర అశ్విన్ కానీ జడేజా కానీ మరి పరితిరానా కానీ కొంచెం ఫామ్లోకి అయితే రాకపోతుంది. పరితిరానా ఫామ్లోకి వస్తే చాలా మంచిది. జడేజా మంచి ఫామ్లో అయితే ఉన్నారు అని చెప్పాలి. టోటల్ చూసుకున్నా మరి ప్లేయింగ్ లెవెల్ చాలా అద్భుతంగా ఉంది అనేది మనం భావించాలి. మరి ఇక్కడ కూడా అంతే బ్యాటింగ్లో చాలా బలంగా అయితే ఉందనేది మనం భావించాలి. వీళ్ళిద్దరికీ చూసుకున్నా ఆర్ఆర్ కానీ సిఎస్కే కానీ చాలా 50-50% ఉన్న గెలుపు మాత్రం సిఎస్కేకి ఎక్కువగా ఉంది అనేది నాకైతే అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ గమనించాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వార్తలు తప్పనిసరిగా మరి షేర్ అయిపోతే మర్చిపోండి.